హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ ఎవరీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మనం కర్ణాటకలోని అతి ముఖ్యమైన చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం బీదర్. ఈ బీదర్లో ఉన్న బీదర్ కోటను ఈరోజు మనం సందర్శించడానికి వచ్చాము. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ జిల్లా కేంద్రం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ సరిహద్దుల్లో ఉంటుంది. హైదరాబాద్ మరియు పూణే హైవేలో జహీరాబాద్ నుండి కుడివైపుకు తీసుకుంటే మనం ఈ బీదర్కు వెళ్ళవచ్చు. బీదర్ కోటకు సంబంధించిన విశేషాలు, అలాగే ఇక్కడ ఉండే ప్రాంతాలు, వాటి ప్రాముఖ్యతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ నుండి మనము లెఫ్ట్ తీసుకుంటే మనకు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ ప్లేస్కి వచ్చేసేసి వాళ్ళు ఛార్జెస్ ఏం మన దగ్గర నుంచి తీసుకోవట్లేదు. అండ్ అక్కడ పార్క్ చేసుకొని మనము కోట సందర్శించడానికి వెళ్ళవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది కోట యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండే మనము కోటలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇక చరిత్రపరంగా మనం లోపలికి వెళ్తే ఇప్పుడు మనము ఈ కోట యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుందాం. బీదర్ కర్ణాటక రాజధాని అయిన బెంగళూరుకు సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఈ ప్రాంతాన్ని పెద్దగా అభివృద్ధి చెందలేదు. దీన్ని ఇక్కడి పాలకులు కూడా కొన్నేళ్ల వరకు అసలు పట్టించుకోలేదు. కానీ అక్కడి చారిత్రక కట్టడాలు, కళా నైపుణ్యాలు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. ముఖ్యంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చొరవ తీసుకోవడంతో ఇప్పుడు ఈ కర్ణాటక ప్రాంతంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారింది ఈ ప్రదేశం. ఇక్కడ బీదర్ కోటతో పాటు అనేక మంది పాలకుల సమాధాలు, ఎగ్జాంపుల్ బ్రాహ్మణి స్టోమ్స్ అని కూడా ఉంటాయి ఇక్కడ. దీంతో వాటిని సంరక్షించాలనే ఆశయంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆ బాధ్యత తీసుకొని ఇక్కడ మౌర్యులు, శాతవాహనులు, కదంబ, చాణక్యులు సైతం పరిపాలించారు. దీంతో ఈ బీదర్ నగరానికి విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ బీదర్ కోటని సుల్తాన్ అలావుద్దీన్ బ్రాహ్మణ్ కట్టించాడు. ఇందులో భారీ బురుజులు, కోటలు, కదంకాలు, రంగురంగుల రాజభవనాలు, మ్యూజియంలు ఉన్నాయి. ఇందులోకి ప్రవేశం అందరికీ ఉచితమే. అలాగే ఇక్కడ ఫోటోగ్రఫీకి కూడా అనుమతి ఉంది. కాబట్టి మంచి మంచి ఫోటోలను కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ పలు సినిమా షూటింగ్లు కూడా జరుగుతున్నాయి, అలాగే జరిగాయి కూడా. అనేక మంది రాజులు చేతులు మారినా కూడా ఈ కోట చివరికి నిజాం పాలనలోనూ కొనసాగింది, అలాగే అభివృద్ధి కూడా చెందింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రహరీ గోడ కనిపిస్తుంది. మరిగా మనకు మెయిన్ గోడ చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ గోడకి మనకి ఇక్కడ నడిచే దారికి మధ్యలో మనకి ఒక లోయలాగా ఉంది కదా. ఇక్కడే అప్పట్లో శత్రువ సైన్యము ఇక్కడికి రాకుండా అక్కడ ముసలిని వదిలేవారంట. ఎందుకంటే ఎవరైనా శత్రువులు కోటలోకి ప్రవేశించాలనుకున్నా కూడా ఆ శత్రువులు భయపడేలా అక్కడ ముసలిని వదిలి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళంట. ఇక్కడ మనకు కనిపిస్తున్నది మనకి మెయిన్ ద్వారం. ఈ ద్వారాన్ని తర్వాతనే మనకి లోపల రంగీన్ మాల్, అలాగే మ్యూజియము, అలాగే
రాజు పరిపాలించిన కోట, రాజు పట్టాభిషేకం చేసిన కోట, అలాగే పెద్ద జైలు, ఇవన్నీ లోపలనే ఉంటాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత వాటిని కూడా చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ కోటలోకి ఎంటర్ అవ్వడానికి మనకి మొత్తం 3 గేట్లు ఉంటాయి. ఆల్రెడీ 2 గేట్స్ మనం చూసేసాం కదా, ఇది వచ్చి మనకి 3rd గేట్. అండ్ ఇక్కడ మీరు ద్వారాలు కూడా చూడవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. అప్పట్లో ఏ శత్రువు వచ్చినా కూడా ఈ గోడలను ఈ ద్వారాలను పగలగొట్టే ఛాన్సే లేదు, ఎందుకంటే అంత స్ట్రాంగ్, అంతగా బిల్డ్ క్వాలిటీ ఉన్నాయి. ఇప్పటికీ అవి చెక్కు చెదరలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు వాటి యొక్క క్వాలిటీ ఎంతో. అండ్ ఇక్కడ చూడొచ్చు మనము డిజైన్, అప్పట్లో ఎంట్రన్స్, ఇక్కడికి ఎంట్రీ అవ్వాలన్నా కూడా చాలా అండ్ చెక్స్, అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలోకి వెళ్ళాలంటే మనకు 2-3 చెక్ పాయింట్స్ ఉంటాయి కదా, అలాగే ఈ మెయిన్ కోటకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ద్వారం దగ్గర చెక్కింగ్ జరుగుతుంది, సెకండ్ ద్వారం దగ్గర చెక్కింగ్ జరుగుతుంది, అలాగే 3rd ద్వారం కూడా చెక్కింగ్ చేసి సైన్యము అప్పుడు ఎవరైనా విజిటర్స్ కూడా లోపలికి అలో చేస్తారు. ఇక్కడే మనకు రంగీన్ మాల్, అలాగే జైలు, ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నది మనకు మ్యూజియము. ఈ మ్యూజియంలో వచ్చి మనకి చాలా మనం ఎప్పుడు చూడనిటువంటి అక్కడ ఉండే మెటీరియల్స్ అయినా, గన్స్ అయినా, ఎవ్రీథింగ్ మనం చూడవచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత. అండ్ అలాగే ఈ మ్యూజియంలోకి వెళ్ళడానికి మనకి ఏ ఎంట్రీ టికెట్ అవసరం లేదు. మోరోవర్ ఈ కోటలోకి అసలు ఎంట్రీ ఫీజు లేదు. మేబీ ఇది జస్ట్ మనకి విజిటర్స్, ఎవరైనా ఫారినర్స్ వస్తే ఈజీగా యాక్సెసిబుల్ ఉండడానికి మనకు ఆ ఫెసిలిటీ కల్పిస్తున్నారు ఈ కర్ణాటక గవర్నమెంట్. డెఫినెట్గా మీరు కనుక బీదర్ సమీపంలో వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ కోటను, అలాగే ఈ బీదర్ చుట్టూ 2-3 ప్రదేశాలు ఉన్నాయి, వాటిని కూడా గమనించవచ్చు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే అప్పట్లో యుద్ధాలలో, అలాగే అప్పట్లో యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. చాలా అద్భుతమైన మ్యూజియము, నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడైతే ఒక లాంగ్ అంటే 10 feet గన్నులు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో 10 feet గన్లు ఉంటాయి ఆల్మోస్ట్. అంటే నేను ఎక్కడ ఏ మ్యూజియంలో కూడా ఇలాంటివి డిస్క్లోజ్ చేయలేదు. అండ్ అలాగే ఈ కోటను చాళుక్యులు, అలాగే కాకతీయులు, తర్వాత బహమని సుల్తానులు పాలించడం వల్ల ఇక్కడ వాళ్ళకు సంబంధించిన అన్నిటినీ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అలాగే అప్పట్లో మందుగుండులు యూజ్ చేస్తుంటారు కదా, ఫిరంగి గుండ్లు, ఆ ఫిరంగి గుండ్లను కూడా మనకి చూపించడానికి ఇప్పటికీ వాటిని సంరక్షిస్తున్నారు ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇక్కడ కనిపిస్తుంది మనకి రంగీన్ మాల్. ఈ రంగీన్ మాల్ లోపల చూడడానికి చాలా బాగుంటుందంట. బట్ మనకి ప్రెజెంట్ అయితే ఆ రంగీన్ మాల్లోకి యాక్సెస్ ఇవ్వట్లేదు. ఇచ్చింటే బాగుండేది, మీకు కూడా అది చూపించేవాడిని డెఫినెట్గా. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది మొత్తం కోట. దీనికి ఎంట్రన్స్ వచ్చి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే దీని లోపలికి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. చాలా పెద్ద జైలు అని చెప్పుకోవచ్చు. ఎంతమంది దొంగలనైనా లేకపోతే ఎవరిని వేసినా కూడా ఇబ్బందే ఉండదు అసలు. అక్కడ ఎదురుగా గోడ కనిపిస్తుంది కదా, ఆ గోడ అవతల మనకి మెయిన్ రాజు యొక్క గది, రాజు నివసించే ప్రదేశం. అలాగే అక్కడ మసీదు ఒకటి ఉంది, చాలా పెద్ద మసీదు, అది కూడా అక్కడ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నదే జైలు. ఈ జైలు యొక్క ఎంట్రన్స్ ఇది. అండ్ అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎన్ని రూమ్స్ ఉన్నాయిరా బాబు. ఈ రూమ్స్లలో ఎంతమంది సైన్యానైనా లేకపోతే ఎంతమంది దొంగలనైనా ఈ జైల్లో బంధించవచ్చు. అన్ని గదులు ఉన్నాయి, ఆ గదులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అసలు భయంకరంగా ఉంది ఈ గది. అప్పట్లోనే ఇంత టెక్నాలజీ, అంత టెక్నిక్ తోటి అప్పట్లో ఈ కోట నిర్మించడం జరిగింది. కోట కూడా సూపర్ ఉంటుంది చూడడానికి. సో డెఫినెట్గా విజిట్ చేయండి.
జైలు నుండి బయటికి రాగానే మనకు ఒక పెద్ద గోడ కనిపిస్తుంది. ఆ గోడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ బిల్డింగ్, అలాగే ఇక్కడ రాజుగారు నివసిస్తున్న బిల్డింగ్, అలాగే దాని పక్కనే 16 ఆర్చులతోటి మనకు మసీదు కూడా కనిపిస్తుంది. అప్పట్లో ఈ 16 అంచులు చాలా పెద్ద మాస్క్ అని చెప్పుకోవచ్చు. అప్పట్లోనే ఈ మసీద్ నిర్మించడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడనే అప్పట్లో బహుమని రాజు కూడా ఇక్కడే పట్టాభిషేకం కూడా చేయడం జరిగింది. అండ్ అలాగే మీరు ఇక్కడ గమనించినట్లయితే చాలా ఆ వరకు అప్పటికి సంబంధించిన డిజైనింగ్ ఆర్కిటెక్చర్ని కూడా ఇక్కడ మనకు చూపించడం జరిగింది. ఇక్కడ చూస్తే మీరు ఫిరంగీలు కూడా ఇక్కడ మనకి చూపించడానికి ఇప్పటికీ వాటిని సంరక్షించారు. ఇక్కడ ఎదురు కనిపిస్తుంది కదా, అదే రాజు కోట. అప్పట్లోనే ఈ రాజుకోట కొన్ని అంతస్తుల లేయర్లుగా ఒక పెద్ద కోటగా నిర్మించడం జరిగింది. అండ్ అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఫౌంటైన్ కూడా. ఈ ఫౌంటైన్ కూడా అప్పట్లోనే నిర్మించారు. ఈ ఫౌంటైన్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మనకి మసీదు 16 ఆర్చులతోటి అప్పట్లోనే చాలా పెద్ద మసీదుని నిర్మించడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చాలా వరకు ప్రతిదీ కూడా డిజైనింగ్ ముస్లింలకు సంబంధించిన ఆర్కిటెక్చరు, అలాగే బహుమని సుల్తాన్లకు సంబంధించిన డిజైనింగే ఇక్కడ మనం చాలా వరకు చూడొచ్చు. मिस है बोले